హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం బిగ్ బాస్ సీజన్ 8 కన్ఫర్మ్ కంటెస్ట్ గురించి అయితే తెలుసుకుందాం. నేనైతే ఎక్కువ అయితే సోది పెట్టను, తొందరగానే చెప్పేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి, సపోర్ట్ అయితే చేయండి గైస్. మనం అయితే వీడియోలోకి వెళ్ళినట్లయితే మన బిగ్ బాస్ సీజన్ 8 కన్ఫర్మ్ కంటెస్టెంట్స్లో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రీతు చౌదరి బిగ్ బాస్ సీజన్ 7కి వెళ్ళాల్సింది. బిగ్ బాస్ సీజన్ 7కి ఆమెకు ఇంటర్వ్యూ జరిగిందంట ఆమెకు, కానీ అప్పుడు సెలెక్ట్ కాలేదు హౌస్లోకి వెళ్ళడానికి. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో అయితే సెలెక్ట్ అయింది ఆమె. ఇప్పుడైతే అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేసేసి రెమ్యునరేషన్ విషయం కూడా మొత్తం మాట్లాడేసిందంట, మెయిల్ వచ్చేసిందంట. ఆమె అయితే ఇప్పుడు కన్ఫర్మ్ కంటెస్టెంట్లో ఒకరు కన్ఫర్మ్గా వెళ్తుంది ఈమె అయితే. నెక్స్ట్ వచ్చేసి తేజస్విని గౌడ. ఈమె అమర్దీప్ వాళ్ళ భార్య. అమర్దీప్ అయితే సీజన్ 7కి అయితే వెళ్ళాడు. అమర్దీప్కి మీకు తేజస్విని గౌడకు సీజన్ 7కి ఇంటర్వ్యూ అయితే జరిగిందంట, కానీ తేజస్విని గౌడ సెలెక్ట్ కాలేదు. అమర్దీప్ సెలెక్ట్ అయ్యాడు, వెళ్ళి వచ్చేసాడు టాప్ 5 నుంచి. ఇక్కడ ఇప్పుడు తేజస్విని గౌడని మనం చూసినట్లయితే తేజస్విని గౌడ అయితే సీజన్ 7కి వెళ్ళొచ్చింది, అప్పుడు సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు సీజన్ 8కి అయితే కన్ఫర్మ్ అయిపోయిందంట ఆమె. అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేసేసిందంట. రెమ్యునరేషన్ విషయం కూడా మొత్తం మాట్లాడేసి మెయిల్ కూడా వచ్చేసిందంట, కన్ఫర్మ్ అయినట్టు. ఇక మనం నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే అంజలి పావని. ఇది ఏం లేదు కాదు అసలు. ఇప్పుడు సీజన్ 7కి ఎవరెవరికైతే ఇంటర్వ్యూ జరిగిందో వాళ్ళందరూ ఇప్పుడు సీజన్ 8కి అయితే సెలెక్ట్ అవుతున్నారు, కన్ఫర్మ్ అవుతున్నారు, అంతే గైస్. ఇప్పుడు అంజలి పావని గురించి చూసినట్లయితే అంజలి పావని గారు కూడా చాలా ఫేమ్ ఉంది ఈమెకు కూడా. ఇప్పుడు మనం చూసిన వాళ్ళందరికీ ఫేమ్ చాలానే ఉంది. మనకు కొద్దిగా ఫేమ్ ఉంటేనే మనకు బిగ్ బాస్లోకి తోలుచుకుంటారు గైస్, లేదంటే మనము బిగ్ బాస్కి వెళ్ళలేము, ఏం లేదు. ఇక్కడ మనం అంజలి పావని అని చూసినట్లయితే అంజలి పావని ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే సెలెక్ట్ అయిందంట. ఇంటర్వ్యూ అయిపోయిందంట, ఈమెకు సెలెక్ట్ అయిపోయిందంట. ఇప్పుడు అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేసేసిందంట. రెమ్యునరేషన్ విషయం కూడా మొత్తం మాట్లాడేసి మెయిల్ కూడా వచ్చేసిందంట, కన్ఫర్మ్ అయినట్టు. ఇక మన నెక్స్ట్ చూసినట్లయితే మనము సీజన్ 7లో చూసినట్లయితే మనకు టేస్టీ తేజ అయితే ఉన్నాడు కదా గైస్. మన అందరినీ నవ్విస్తానని బిగ్ బాస్ 7లోకి వచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు రాబోతున్నారంటే బంశక్ బబ్లు. ఈయనైతే మన టేస్టీ తేజ లేని లోటు అయితే తీర్చుతాడు అని అనిపిస్తుంది. ఈయన కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే సెలెక్ట్ అయ్యాడు. ఈయన రెమ్యునరేషన్ విషయం కూడా మొత్తం మాట్లాడేసి అగ్రిమెంట్ మీద సైన్ చేసేసాడంట. ఇప్పుడు ఈయన ఇక్కడ మెయిల్ వచ్చేసిందంట, కన్ఫర్మ్ అయినట్టు. ఇక ఇప్పటి వరకు అయితే మనకు అందిన ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళు నలుగురు అయితే కన్ఫర్మ్ అయితే వెళ్తున్నారంట, మెయిల్స్ కూడా వచ్చేసాయంట. ఈ నలుగురు అయితే కన్ఫర్మ్ అయితే వెళ్తున్నారంట బిగ్ బాస్ సీజన్ 8కి. వీళ్ళకు ఆల్మోస్ట్ చాలామందికి బిగ్ బాస్ సీజన్ 7కే ఇంటర్వ్యూ జరిగిందంట. వాళ్ళు కూడా ఇప్పుడు సెలెక్ట్ కావచ్చు. ఇక నెక్స్ట్ ఎవరైనా ఉంటే మీకు కన్ఫర్మ్గా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను గైస్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.